నా పేరు లతా కుమారి. జంగారెడ్డిగూడెం అడ్వకేట్గా పనిచేస్తున్నాను. అయితే మెర్సీ కిల్లర్ సినిమా చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో మా స్నేహితురాలు సాయి కుమారి వాళ్ళ అబ్బాయి బద్రి యాక్ట్ చేయడం జరిగింది. ఆ అబ్బాయి ఎలా యాక్ట్ చేశాడనే ఉద్దేశంతో చూడటానికి తీసుకొచ్చారు. కానీ బాబు బాగా యాక్ట్ చేశాడు, జాలరీలో వర్క్ చేస్తున్నట్టు. దాంతోపాటుగా మెర్సీ కిల్లర్ అంటే ఏంటి అనేది మనకి చాలా మందికి తెలియదు. ఆ వర్డ్ ఉపయోగించి ఈ సినిమాని తీయటం జరిగింది. సినిమా మేము వచ్చినప్పుడు ఏదోలే ఒక 1 అవర్ సినిమా అనుకుని వచ్చాము. కానీ సినిమా చాలా బాగుంది. మరి ఆడవాళ్ళపై జరిగే అత్యాచారాలని ఏ విధంగా నిరూపించాలి, మరి అనాథలుగా ఉన్న పిల్లలు అనాథలుగా ఎలా అవుతున్నారు, వాళ్ళకి కూడా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా అనాథలు అవుతున్నారు అనే దాని గురించి, ఇంకా పోలీసు, అడ్వకేట్స్, డాక్టర్స్ ప్రతి వాళ్ళ గురించి కూడా ఈ అమ్మాయి సెట్ చేస్తూ లాస్ట్కి వాళ్ళ అమ్మ ఎటువంటి తప్పు చేయలేదని నిరూపిస్తూ తన తండ్రి ఎవరు అనేది కూడా మనకే తనే ఎంక్వైరీ చేసి తండ్రి ఎవరు అనేది మనకి ప్రేక్షకులకి లాస్ట్లో సస్పెన్స్ విడదీసి చెప్తుంది. ఈ మెర్సీ కిల్లర్ అనే సినిమా చాలా అద్భుతంగా అందరికీ నచ్చుతుందని నా అభిప్రాయం. ఈ సినిమా చాలా బాగుందండి. మరి ఇంత మాకు ముసలివాళ్ళకి పెద్దవాళ్ళకి బాగా నచ్చింది కాక ఈ తరం కుర్రాళ్ళకి ఇంకా బాగా నచ్చింది అనుకుంటున్నాను. చూసిన చెప్పు కూడా అసలు ఇంటర్వ్యూలు ఎప్పుడో తెలియకుండా ఉంది. అలాగే మధ్యలో కూడా ఆగినట్టు కానీ మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో ఎక్కడ దాకా కథ ఉందో కూడా స్టోరీ కూడా చాలా బాగుంది. ఈ మూవీ చాలా బాగుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అందరూ కూడా కుర్రోళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పారు. ఈ సినిమా చూసి వచ్చిన కుర్రోళ్ళంతా కూడాను చాలా మరి కేరింతలు కొడుతున్నారు. ఏమన్నా యువకులకి ఈ కుర్రోళ్ళకి ఇంకా చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే కుర్రోళ్ళందరూ కూడా వెళ్ళేటప్పుడు చాలా బాగుందని చెప్పుకుంటా మొత్తం అందరూ కూడా వెళ్ళారు ఇప్పుడు బయటికి. అందుచేత ఈ సినిమా కుర్రోళ్ళకి ఇంకా చాలా బాగా హిట్ అయ్యి చాలా బాగుంటుందని చెప్పి నేను చెప్తున్నాను ఈ సభాపతి.